హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 23వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అలా పెంచే క్రమంలో ఆడపిల్లల అణకువగా నేర్పడం మర్చిపోయానా అని అనుకుంది అమల. అతను చెప్పిన విషయం వింటుంటే ఎవరైనా సరే తప్పు ముమ్మాటికి నందినిదే అంటారు. అటువంటి భర్త వస్తే చాలు అని ఎదురు చూసే అమ్మాయిలు ఎంతోమంది. అభినందన్ లాంటి భర్త రావాలి కానీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అలాంటిది తన కూతురుని కోరి వచ్చి చేసుకున్నందుకు ఇలా చేస్తుంది. ఇప్పుడు అందరికీ ఏమని సమాధానం చెప్పాలి, ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అమలకు. అన్నిటికంటే ముందు కూతురి కాపురం కూలిపోకుండా కాపాడుకోవాలి. తన కూతురి జీవితం తనలా మాత్రం కాకూడదు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అర్థం కాక, వాళ్ళు అనే మాటలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక కంటనీరు కారుస్తూ ఉంది అమల. అది చూసిన నందిని తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? దయచేసి నువ్వు ఏడవద్దు అంది. నీ భర్త ఇంతసేపటి నుండి తన బాధను చెప్పుకొని అంతలా బాధపడుతుంటే స్పందించని నువ్వు నేను బాధపడుతుంటే వెంటనే స్పందిస్తున్నావు. ఇక్కడే అర్థమైపోతుంది మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి. అంటే అభినందన్ చెప్పేది అంతా నిజమే కదా అంది అమల. అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే అంటూ చెప్పబోయింది నందిని. అదంతా కాదు, నువ్వు అతన్ని కొట్టావా లేదా గట్టిగా అడిగింది అమల నందినిని. కొట్టాను అంది నందిని. అది చాలా పెద్ద తప్పు కదా అంది అమల. కానీ ఎందుకు కొట్టాను అని అడగరా అంది నందిని. నువ్వు ఎందుకు కొట్టినా ఇక్కడ అందరికీ అనవసరం. అతను నీ మీద చెయ్యి వేయలేదు, కానీ నువ్వు మాత్రం అతన్ని కొట్టావు. అతను నిన్ను కోరుకున్నాడు అంటే అది అతని హక్కు. భార్యగా అది నీ మొదటి బాధ్యత కూడా. జరిగింది ఏదైనా కావచ్చు. అతడు నిన్ను ఎన్ని ఇబ్బందులు అయినా పెట్టి ఉండవచ్చు. నువ్వు భరించలేనప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి, లేదా నాతో చెప్పుకోవాలి. అంతేకాని అతడిపై చేయి చేసుకోవడం ఏంటి? ముమ్మాటికి నీదే తప్పు నందిని అంది అమల. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో కనుక్కోకుండా నాది తప్పు అని ఎలా అంటున్నావమ్మా అంది నందిని. ఇప్పుడు నువ్వు నా కూతురివి కాదు నందిని, ప్రతిదానికి సమర్థిస్తూ పోవడానికి. అతని భార్యవి, ఒక ఇంటి కోడలివి. పెళ్ళికి ముందు ఎంత దూకుడుగా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను అంటే కుదరదు. అది కూడా నీ భర్తతో. ముందు భార్యగా నీ బాధ్యతలేంటో తెలుసుకో, వాటన్నిటినీ నిర్వర్తించు. అప్పుడు కూడా మీ మధ్య అన్యోన్యత లేకపోతే ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం నువ్వు అందరి ముందు అభినందన్కి క్షమాపణ చెప్పాలి అంది అమల. ఏంటమ్మా, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అసలు ఊహించలేదు. నా తప్పు ఏం లేకుండా నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? అసలు ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వరా అంది నందిని. అవసరం లేదు, నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మాటలు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ చేతుల దాకా వెళ్ళడం మాత్రం తప్పు. అది కూడా భర్తను భార్య కొట్టడం అనేది సమర్థించదగినది కాదు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. ఇప్పుడు నిన్ను ఎవరు సమర్థించరు. ఇక్కడ నువ్వు అభినందన్కి క్షమాపణ చెప్పాల్సిందే అని మళ్ళీ గట్టిగా అంది అమల. చెప్పడం కుదరదు, అంతే గట్టిగా అంది నందిని. అయితే ఈ అమ్మను కూడా వదులుకో అంది అమల. తన కూతురి తప్పు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు తనని సమర్థిస్తే తన భర్తని ఇంకొంచెం చులకనగా చూసే ప్రమాదం ఉంది. పైగా నందిని జీవితం కూడా తన జీవితంలాగా అయ్యే అవకాశం ఉంది అనుకుని నందిని వైపు మాట్లాడాలని ఉన్నా కూడా కఠినంగా ఉండిపోయింది అమల. తల్లి అంత కఠినంగా మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కాక జగతి వైపు చూసింది. జగతి దగ్గరికి వెళ్ళి, అసలు మా మధ్య గొడవలు ఎలా మొదలయ్యాయో తెలుసా అత్తయ్య? నేను స్రవంతి తరపున మాట్లాడడం వల్ల మొదలయ్యాయి. పండక్కి మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు స్రవంతిని ఆయన అవమానించడం మీ అందరికీ గుర్తుందా? అది తప్పు అని చెప్పడం నా తప్పయింది. ఈ ఇంటి ఆడపడుచుని అలా అవమానించొద్దని చెప్పాను.
ఇంటి ఆడపిల్లకి పెట్టుకుంటే పోయేదేమీ లేదని చెప్పాను. దానికి నాతో వాదన వేసుకున్నాడు. పుట్టినరోజు నేను చెప్పలేదని గొడవ నాతో. కానీ ఆ రోజు పాయసం చేస్తే ఏమన్నాడో మీకు గుర్తులేదా అత్తయ్య? ఏదైనా విశేషం ఉందా అని నన్ను అడగాలి కదా. అడిగి ఉంటే నేను చెప్పేదాన్ని కదా. అలా కాకుండా ఇంట్లో తిని కూర్చుంటే కోరికలు ఎక్కువ అవుతున్నాయి అని ఏదేదో అంటుంటే నేను ఎలా చెప్పగలను? అలా చెప్పనందుకు కావాలనే చెప్పకుండా మా అమ్మ వాళ్ళ ముందు అవమానించానని నాపై కోపం పెట్టుకున్నాడు. అమ్మ వెళ్ళిపోతుంటే ఏడ్చాను నేను. ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటే బాధ కలుగుతుంది కదా. ఆ విషయం మీకు తెలియదా? అలాగే నాకు కలిగింది. దానికి ఆయన ఏమన్నాడు? నేనంటే ఇష్టం లేదని మీ అమ్మకు నూరిపోస్తున్నావా అంటూ నువ్వు చేసే పని వల్ల నీ మీద ఇంకా ఇష్టం అంతా చచ్చిపోతుంది అన్నాడు. నా మీద ఏ ఇష్టం లేనప్పుడు ఎందుకు కలిసి ఉండడం అన్నాను. ఆ ఒక్క మాట నుంచి ఆయన ఏవేవో అనుకొని అనకూడని మాటలన్నీ అన్నాడు. నన్ను ఎన్నైనా అననివ్వండి, భరిస్తాను. కానీ మా అమ్మను అంటూ తన తల్లి వైపు చూసింది. అతడు అన్న మాటలు చెప్తే తన తల్లి ఎక్కడ బాధపడుతుందో అని మాటల్ని మింగేసింది నందిని. చేసిన తప్పుల్ని సమర్థించుకుంటున్నావా? నువ్వు మీ అమ్మకు మెసేజ్ చేసావా లేదా? నా జీవితం ఎందుకు నాశనం చేసావమ్మా? నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అన్నాడు అభినందన్. అది వినగానే అమల వచ్చి, నందిని ఎప్పుడు నాకు అలాంటి మెసేజ్ చేయలేదు అని అంది. నేను నా కళ్ళతో చూసా. మీరు కూడా నందిని వైపు మాట్లాడుతున్నారు. నందిని మెసేజ్లు డిలీట్ చేసింది. మీరు చూసి డిలీట్ చేసి ఉంటారు. ఎవరికి తెలియదు, మీరిద్దరు మాట్లాడేది అనుకుంటున్నారేమో. నేను అన్నీ చూశాను. నన్ను చేసుకుని తన జీవితం నాశనం అయిందట. అలాంటప్పుడు ఇంకా తనని నాతో బలవంతంగా ఉంచుకొని తన జీవితాన్ని నేను నాశనం చేయలేను. తనకు నచ్చినట్లుగా తన బ్రతుకుని బ్రతకనివ్వండి. ఇన్ని నిందలు నేను భరించలేను అన్నాడు అభినందన్. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అమలకి. నందిని మెసేజ్ చేయడం ఏంటి అనుకుని నందిని వైపు చూసింది. ఆ రోజు అర్ధరాత్రి తాగి వచ్చి ఆయన చేసిన రచ్చ చూశాక ఆ నరకం భరించలేక నేను నీకు మెసేజ్ చేశానమ్మా. మళ్ళీ నువ్వు చూడకముందే అవన్నీ డిలీట్ చేశాను. ఏదో ఆవేశంలో బాధలో రాత్రి 3 గంటలకు చేశాను అంది నందిని. ఏదేమైనా నందిని, ఏదైనా మాటలతో చెప్పుకోవాలి. ఎవరైనా చేయి చేసుకుంటారా? అసలు వినడానికి ఎంత పరువు తక్కువగా ఉంది. ముమ్మాటికి నీదే తప్పు అంది జగతి కూడా. అందరూ కలిసి నందినినే తప్పు పట్టారు. అంతే కదా. నటించే వాళ్ళని పట్టుకోవడం కష్టం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళే ఎప్పుడూ చెడ్డవాళ్ళు అవుతారు. నందిని ఎంత చెప్పినా వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు అక్కడ. నందిని అభినందన్పై చేయి చేసుకుంది అనే ఒకే ఒక్క మాట నందినిని అక్కడ దోషిగా నిలబెట్టింది. అభినందన్కి క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుకు కూర్చున్నారు అందరూ. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 24వ భాగంలోకి వెళ్దామా? అభినందన్కి క్షమాపణ చెప్పాల్సిందే అని అందరూ పట్టుకు కూర్చున్నారు. ఇక క్షమాపణ చెప్పక తప్పలేదు నందినికి. కనీసం తన తల్లైన తన వైపు మాట్లాడి ఉంటే ఎలా ఉండేదో. కానీ తల్లి కూడా క్షమాపణ చెప్పాలి అని పట్టుపట్టడంతో అభినందన్ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా జరగదు. అయినా ఎందుకు జరుగుతుంది? మీరు ఆడవాళ్ళకి చాలా గౌరవం ఇస్తారు. ఆ గౌరవం మీరు ఇచ్చినంతకాలం ఇంకొకసారి ఇలా జరగదు. మీరు నన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నాపై ఆ ఇష్టం ఉన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటారు కదా. అలా చూసుకున్నంతకాలం మళ్ళీ ఇలా జరగదు. భార్యని ప్రేమగా ఇష్టంగా చూసుకుని ఆడవాళ్ళందరికీ గౌరవం ఇస్తూ ఎవరిని ఏమీ అనని భర్తను కొట్టడానికి నాకేమైనా పిచ్చా? అలాంటి పిచ్చి పనులు నేనెందుకు చేస్తాను? ఈసారి అందరి మాట మీద నన్ను మన్నించండి అంది నందిని. నందిని చెప్పిన విధానం అక్కడ అందరికీ నచ్చింది. కానీ నందిని ఏం చెప్తుందో అర్థం కాలేదు అభినందన్కి. ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చినంతకాలం అంటే మళ్ళీ ఇదివరకులా మాట్లాడితే కొడుతుందా? కొడతా అనే కదా అర్థం. నాపై ఇష్టం ప్రేమ ఉన్నంతకాలం చక్కగా చూసుకుంటాడు. అంతకాలం మళ్ళీ ఇలా జరగదు అంటే ఒకవేళ ఇదివరకులా నందినిని మళ్ళీ ఏదైనా అంటే మళ్ళీ కొడుతుందనేగా ఆ మాటల్లోని అంతరార్థం.
అదే కదా. క్షమాపణ చెప్పిందా? ఇంకొకసారి ఇలా చేయొద్దు అని బెదిరించిందా? ఏమీ అర్థం కాలేదు అభినందన్కి. డిగ్రీ చదివిన పెళ్ళామంటే అమాయకంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇంత గడుసుగా, ఇంత దుడుకుగా ఉంటుందని మాత్రం ఊహించలేదు. తన భార్యకి భర్త అంటే చాలా గొప్ప అయి ఉండాలి అనుకున్నాడు. కానీ నందిని అసలు తనని లెక్కే చేయడం లేదు. అందరినీ మభ్యపెట్టి తప్పు మొత్తం నందిని పైన వేసినా కూడా అందరిలో క్షమాపణ చెప్తున్నట్లుగా మాట్లాడి తనని బెదిరించింది. ఇంకొకసారి ఇలా జరిగితే బాగోదు అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చింది. అది కేవలం అభినందన్కి మాత్రమే అర్థమైంది. అక్కడికి ఆ సమస్య తీరిపోవడంతో అమల తిరిగి తన ఇంటికి వెళ్ళాలనుకుంది. నందినిని తనతో పాటుగా తీసుకువెళ్ళి భర్తతో ఎలా ఉండాలో అన్నీ చెప్పి పంపించాలి అని అనిపించినా అభినందన్ పరిస్థితి బాగా లేకపోవడంతో, అతనికి నందిని అవసరం చాలా ఉండడంతో ఇప్పుడు తీసుకువెళ్తా అనడం సబబు కాదు అనుకుని ఒంటరిగా వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది అమల. కనీసం నందినితో ఒంటరిగా మాట్లాడాలన్నా కూడా మళ్ళీ అభినందన్ ఎక్కడ అపార్థం చేసుకుంటాడో అనుకుని అలాంటి సాహసం కూడా చేయలేదు అమల. మంచి సమయం దొరికినప్పుడు నందినితో మాట్లాడాలి, తన సంసారం చెడిపోకుండా చూడాలి అనుకుంది అమల. అందరికీ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. తల్లితో ఒంటరిగా మాట్లాడాలని, తన మనసులోని బాధను మొత్తం చెప్పుకోవాలని అనిపించింది నందినికి. కానీ తనను అసలు పట్టించుకోకుండా, మాట్లాడాలి అని కూడా అనుకోకుండా వెళ్ళిపోవడం బాధగా అనిపించింది. అభినందన్కి మధ్యాహ్నం భోజనం తయారు చేసి తమ గదిలోకి అభినందన్ కోసం తీసుకుని వెళ్ళింది నందిని. ఎవరో ఒకరి సహాయం లేనిదే కనీసం బాత్రూంలోకి కూడా వెళ్ళలేకపోతున్నాడు అభినందన్. నందిని ఉండడంతో అసలు ఏ విషయం పట్టించుకోవడం లేదు జగతి. అలా అయినా వారి మధ్య అన్యోన్యత ఏర్పడాలని అన్నిటినీ నందినిపైనే వదిలేసింది జగతి. భోజనం తీసుకొచ్చి అభినందన్కి ఇచ్చింది. బెడ్ పైనే కూర్చుని తిన్నాడు. తిన్నాక ప్లేట్లో చేతులు కడుక్కున్నాక అక్కడి నుండి ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది నందిని. తను కూర్చుని భోజనం చేస్తుండగా నందిని అంటూ పిలిచాడు అభినందన్. ఏం అవసరం పడిందో అనుకుని భోజనాన్ని మధ్యలోనే వదిలేసి అతని దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అని అడిగింది నందిని. వాష్రూమ్కి వెళ్ళాలి అంటూ నందిని చేతి వైపు చూశాడు. భోజనం మధ్యలో నుండి వచ్చేసింది అని అర్థమైంది అభినందన్కి. ఒక్క నిమిషం, చేయి కడుక్కొని వస్తాను అంది నందిని. పర్లేదు తినిరా, ఎదురు చూస్తా అన్నాడు అభినందన్. వద్దులే నీకు ఇబ్బంది అంటూ చేయి కడుక్కొని వెంటనే వచ్చింది నందిని. అలా అభినందన్ని వాష్రూంలోకి తీసుకువెళ్ళి తిరిగి వచ్చాక భోజనం చేయాలి అనిపించలేదు. అవన్నీ లోపల సర్దేసి వారి గదిలోకి వెళ్ళింది. చైర్ వేసుకుని తన బుక్స్ తీసుకొని చదువుకోవాలని కూర్చుంది నందిని. అది చూసిన అభినందన్ వెంటనే వచ్చేసాం, భోజనం చేయలేదా అని అడిగాడు. లేదు తిన్నాను అని అబద్ధం చెప్పింది నందిని. ఏం చదువుతున్నా? ఏదైనా సహాయం కావాలా అడిగాడు అభినందన్. ప్రస్తుతం వరకు ఎలాంటి సందేహాలు లేవు, ఏదైనా సందేహం వస్తే మిమ్మల్ని అడుగుతాను అని చదువుకుంటూ ఉంది నందిని. బాగా పొగరు. ఆ చదివే విధానం చూస్తుంటే ఒక్క రోజులోనే కలెక్టర్ అయిపోయేలాగా ఉంది. అసలు IAS అంటే ఏమనుకుంటుందో ఈ పిల్ల అనుకుని పడుకున్నాడు అభినందన్. 2 గంటలకు పడుకున్న అభినందన్ 5 గంటల సమయం అవుతుందనగా లేచాడు. పడుకునే ముందు ఎలాగైతే కూర్చుని ఉందో అలాగే ఉంది నందిని. అబ్బో పర్లేదు, 3 గంటలుగా చదువుతూనే ఉన్నట్టుంది అనుకుని లేచి మంచాన్ని కూర్చుని ఆనుకున్నాడు. అతను లేచిన విషయం కూడా గమనించలేదు నందిని. నందిని గమనించడం కోసం చిన్నగా దక్కాడు. అతనికి ఏ సమయంలో ఆయన నీళ్ళ అవసరం పడుతుందని అతని పక్కనే మంచినీళ్ళు కూడా పెట్టి ఉంచింది నందిని. అభినందన్ అలా దగ్గడంతో అతని వైపు చూసి ఏమైనా కావాలా అని అడిగింది. గడియారం వైపు చూశాడు. 5 గంటలు దాటుతోంది. ఓ కాఫీ తీసుకురానా అడిగింది. ముందుగా మంచినీళ్ళు అన్నాడు. నీ పక్కనే ఉన్నాయి, తాగు, వెళ్ళి తీసుకొస్తాను కాఫీ అని బయటకు వెళ్ళింది.
వంటగదిలో జగతి పాత్రలన్నీ కడుగుతూ ఉంది. నందిని అది చూసి, నేను కడుగుతా కదా అత్తయ్య, మీరు ఎందుకు చేస్తున్నారు ఆ పని అంది. నువ్వు వాడితో ఉన్నావు కదా, మళ్ళీ ఎక్కువసేపు ఇక్కడ ఉంటే వాడికి ఏ అవసరం పడుతుందో అని నేనే కడుగుతున్నాను. పర్వాలేదు, ముందు వాడికి కాఫీ పెట్టి తీసుకువెళ్ళు అంది జగతి. జగతి మాటల్ని బట్టి అర్థమైంది నందినికి. వారిద్దరికీ ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటుందని, వారిద్దరూ కలుసుకోవాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారని. కాఫీ పెట్టి ఒక కప్పులో పోసి తీసుకువెళ్తుంటే, నువ్వు తాగవా అని అడిగింది జగతి. నేను తిరిగి వచ్చి తాగుతాను అత్తయ్య అంది నందిని. అలా ఎందుకు? 2 కప్పులు తీసుకువెళ్ళి వాడితో పాటు కలిసి కూర్చొని తాగొచ్చు కదా. 2 నెలలు అయితే మళ్ళీ ఆఫీస్ అంటూ వెళ్ళిపోతాడు వాడు. ఇలాంటి సమయం దొరికినప్పుడైనా వాడితో సమయం కేటాయించు. మధ్యాహ్నం కూడా చూశాను, ఒక్కదానివే తింటూ మధ్యలోనే వెళ్ళిపోయావు. అసలు అలా ఎందుకు? 2 ప్లేట్లలో భోజనం తీసుకెళ్ళి వాడితో పాటు కూర్చొని తినొచ్చు కదా. వీలైనంత వరకు వాడితో సమయం గడపడానికి ప్రయత్నించు. కేవలం వాడి అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, వాడి మనసు ఏంటో కూడా తెలుసుకొని మసులుకో చెప్పింది జగతి. కొనసాగుతుంది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. నందిని క్షమాపణ చెప్పే విధానం మీకు నచ్చిందా లేదో చెప్పండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.